రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో తక్షణమే సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు ఉమ్మర్ అధ్యక్షతన నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు సాంబశివుడు తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)కి సవరణలు చేయాలని, 2010కి ముందు విధుల్లో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ సమానంగా అర్హత మార్కులను 40% నిర్ణయించాలి. ఆన్లైన్ విధానాన్ని స్వస్తి పలికి ఆఫ్లైన్ విధానంలోనే టెట్ నిర్వహించాలి. గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకే ప్రాధాన్యత ఇచ్చేలా సిలబస్ను మార్చాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించాలి. ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకుండా, ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సీనియర్ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రం సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే సోమవారం నాడు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలుగా ఏపీటీఎఫ్ పక్షాన అనేక సార్లు రాష్ట్ర విద్యా కమిషనర్ గారికి టెట్లో ఉన్నటువంటి లొసుగులను వాటిని సవరించాలని ఎన్నోసార్లు మేము డిమాండ్ చేశాం. అర్హత మార్కులను 40% కుదించాలని, అదేవిధంగా సబ్జెక్టులో మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ కాకుండా మ్యాథ్స్నే పరీక్షించాలి, బయాలజీ వాళ్ళకి బయాలజీలోనే 60 మార్కులు ఇవ్వాలని అనేక దఫాలుగా మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి సోమవారం నాడు ప్రత్యేక టెట్ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో సాధారణ టెట్కి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అలాంటి నియమ నిబంధనలనే స్పెషల్ టెట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని పట్ల స్పెషల్ టెట్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తూ ఈ స్పెషల్ టెట్ను సవరణలు చేయాలి, లేదంటే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా 40% అర్హత మార్కులుగా నిర్ణయించాలని, అదేవిధంగా ఆన్లైన్లో కాకుండా, ఎందుకంటే దాదాపు అందరూ 50 పైన ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు అంటే 45 నుంచి 55 ఏళ్ళ వయసు పైబడ్డ వాళ్ళు కాబట్టి మాకందరికీ కూడా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పరీక్ష విధానం ఉండాలని, అదేవిధంగా బోధన ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తామో ఆ సబ్జెక్ట్ పూర్తిగా మమ్మల్ని పరీక్షించాలని, అదేవిధంగా 40% మార్కులుగా నిర్ణయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ పక్షాన కూడా ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద, డిఓ ఆఫీసుల వద్ద స్పెషల్ టెట్ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన సోమవారం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ స్పెషల్ టెట్ ఎందు ఆ సాధారణ టెట్కి ఎటువంటి తేడా లేదు. దాంట్లో ఇచ్చిన సిలబస్లు దీనిలో వేయడం జరిగింది. దాంట్లో మేము మార్పు చేయడం కోసం ఈరోజు వ్యతిరేక నిరసన చేస్తున్నాం. మేము కోరింది ఒకటే, వయసు భారం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అలాగే బోధనల యొక్క యాప్ల వినియోగం వల్ల సమయం సరిపోవడం లేదు. దానికోసమే మనము సపరేట్గా వెసులుబాటు కోసమే 40% ఉత్తీర్ణత మార్కులు మరియు సాధారణ మామూలు సబ్జెక్టుల వారీగా ప్రామాణికంగా తీసుకుని పరీక్షలు నిర్వహించండి. ఎందుకంటే సైన్స్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ వీటి ఒకటే పేపర్లు ఉన్నాయి. ఆ సబ్జెక్టులు చాలా కఠినంగా ఉంటాయి రాసే వాళ్ళకు. కాబట్టి అది సవరణ చేయండి అని చెప్తున్నాం. అలాగే వయసు భారం వల్ల మాన్యువల్ విధానంలో పరీక్షలు అనేది నిర్వహించండి అనేది కోరుతున్నాం. ఇవి ఎటువంటి ఆర్థిక పరమైనవి కావు, ఇవి సాధారణ ఎసురుబాటే మేము అడిగేది. అది కూడా ప్రభుత్వం అనేది పెన్నచెవిటి పక్కన చెవి పట్టించకుండా వదిలేయడం అనేది మనకు ఉపాధ్యాయులకు చాలా అవమానంగా భావిస్తున్నాము. మేము విన్నపించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ డేట్లో సవరణ చేయండి.
ఆ సవరణల ద్వారా వెసులుబాటు కల్పించండి. దాని ద్వారా అందరూ ఉత్తీర్ణులు కావడానికి సహకరించండి అని కోరుతున్నాం తప్ప మేము ఎటువంటి ఆర్థికమైనవి వెసులుబాట్లు అడగడం లేదు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టెట్ను రద్దు చేయాలి లేదా స్పెషల్ టెట్ ఇచ్చిన ధర్మిల వాటిలో సవరణలు చేయాలనే నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించాలని కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏదో ప్రభుత్వం డిఏలు ఆర్థికమైన అంశాలు అడుగుతారు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వస్తారనే ఒక అవకాశం తీసుకొని ఈ విధంగా టెట్టుల మీద టెట్టులు పెట్టి ఉపాధ్యాయులను గందరగోళం చేసి డైవర్ట్ చేయాలని చూస్తే మేమేం ఊరుకునే వాళ్ళం కాదు. ఉపాధ్యాయ లోకం ఊరుకుండదు. ఖచ్చితంగా టెట్టు రద్దన చేయాలి. టెట్టును ఖచ్చితంగా సవరణలతో సహా కొత్త జీవోను రిలీజ్ చేయాలి. చేసేంత వరకు ఉద్యమ పోరాటం ఆగదు. అలాగే ఆర్థికపరమైన అంశాలకు కూడా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. మరో బీటీఎస్ ఉద్యమాన్ని ప్రభుత్వం త్వరలో చూస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.